హలో, వెల్కమ్ టు NBA రివ్యూ అండ్ రియాక్షన్. సో ఈరోజు మనం రియాక్ట్ చేయబోయే వీడియో ఏంటంటే తెలుగు మూవీస్ని వేరే లాంగ్వేజ్లో రీమేక్ చేశారు. మేబీ ఇది కామెడీ కూడా ఉండబోతుంది, మనకు తెలిసి ట్రోల్ అని ఉంది కూడా. ఛానల్ ఏమేమో వీకేవి ట్రోల్స్, కామెడీ కూడా బాగుండేలా ఉంది. ఇది పార్ట్ 2 అంట. సరే, పార్ట్ 2 నుంచి మనం మొదలు పెడతాం. కమాన్, లెట్స్ వాచ్. Let's begin the show. చంపేస్తా అన్నాడు రా. కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అడుగు ముందుకేస్తే మన ఎంతో ప్రాణాలు పోతాయి. దా వచ్చే వచ్చే దా. శివా, శివతి అవతికి తగ, శివతి ఒతికి తగస్తా అమతికి తగ. ఏమిరా లేచిపోయిన పిల్లం తిరిగి వచ్చినట్లు బిగ్సంగా పోయి చూస్తాడావు? చెప్పండి, నీకే చెబుతా పోయా. శివా! చాలు, অনেক অনেক হয়ে গেছে। ఇదేం కర్మరా దేవుడా. కుంభీవలయపతి ఛత్రపతి చంద్రాభవన్ ముష్టి అతవా. బకెట్ తెప్పించమంటారా? అందులో స్నానం చేయొచ్చు. వెళ్ళండి. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? తీసేరా, తీసేయి. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఏం జీవిస్తున్నాడయ్యా? నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. రెండు కోళ్ళు ఇరగొడతాను గోలిగా. నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. কোনো বোস বাবু, హల్దార్ బాబు. చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు ఈ జోపేట్ల. చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. ఇంకోసారి ఇంకో. ఏంటి మమ్మీ, ఎవడీడు? వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. কি বলবি বলো না. ఐ లవ్ యూ. ఎవడ్రైనా ఏదో సత్రకే మొహీడు యాదవ్ అని.
ఇదేంటా ఓయమ్మ ఓ నాయనా వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. బతుకు తగలయ్య ఏం కొట్టినారు సార్? పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్. ఓరే నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఇంత ప్రేమ నేను భరించలేకపోతున్నాను. আমার সহ্য করার ক্ষমতা নেই, এর জন্য দায়ী তুমি। అండ్ ఎవరికైనా చూపించండి రా. పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు, మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు। వన్ మినిట్. মানে এখানে তো কোনো ভদ্রলোক দেখতে পাচ্ছি না, তাই আপনাদের দেখে ভদ্রলোক মনে হলো, তাই বলছিলাম। ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? ఆడు రాత్రిపూట అన్నం తిండంట, మరి సూపర్. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. పద. దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? రారా గజ్జుకుక్క. ఏం రావు మళ్ళీ వస్తున్నా? ఏంటి ఇదే? భలే కొట్టావు. ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అసిస్టెంట్ కమిషనర్. నాకు అర్థం కాలేదు సార్. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అసిస్టెంట్ కమిషనర్. ఏంట్రా ఇది? అరే నీ అబ్బా. ఎవడరా నువ్వు? అబ్బాయి ఆ చూపేంట్రా? అమ్మాయి బాయ్ బాయ్ అని చూడకరా అమ్మాయి.
దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. అవునా? అబ్బా. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. తిక్కుమాల ఎక్స్ప్రెషన్ ఆపు ఆపు. పోలీస్ ట్రాన్స్ఫర్ హోయ్ పోలీస్ స్టేషన్ থেকে పోలీస్ స్టేషনে কোন পোস্ট অফিসে নয়. రాథోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. যদি আমি থানা থেকে ট্রান্সফার হই তাহলে থানা থেকে ট্রান্সফার হওয়ার আগে আইনের জোরে তোদের বাপ বেড়াকে জেলে পচিয়ে মারবো. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. అబ్బో, నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో, తట్టుకోలేకపోతున్నాను నేను. తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? హాయ్ జై. హాయ్ 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 గర్ల్. హాయ్. యు ఆర్ లుకింగ్ సో కూల్ కూల్. ভালো লাগে না। ছাড়ো তো। ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఎందుకు? తినడానికి ఈజీగా ఉంటాయని. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చవటాన్ని. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. আর আমি একা আসবো, ওইখানেই মেরে পুঁতে দেব। আজকে শুধু রিহার্সাল দিয়ে গেলাম, কথাটা যেন মাথায়। యాక్టింగ్ ఏంద్రా? ఎవడైనా భయపడతాడా రా చూసి? నాకు ఏడుపు వస్తుందిరా. వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. একবার যদি এটা চালাতে শুরু করি না, তাহলে আমার চেয়ে ভালো এটা কেউ চালাতে পারবে না। మంచి సీన్ వచ్చింది, థ్రిల్లింగ్. ఇంకేం లేస్తాడు, మన దెబ్బకి మటాష్ అయిపోయి ఉంటాడు. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీకేవి ఫ్యాక్ట్స్ బ్రో చంపేసా బ్రో. టైమింగ్ ఎదిరిపోయింది. అంటే కామన్ ఫ్యాక్టర్లు చూసుకుంటే దేవుడా చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ నవ్వుకోండి నేనైతేని. బట్ ఒక విషయం ఏంటంటే కామన్ ఏంటంటే ఏదైనా ఒక ఒరిజినల్ సినిమాని ఇంకొకరు కాపీ చేసినప్పుడు ఒరిజినల్ కంటే బాగా రావడం అంటే ఎప్పటికీ జరగదు. అది కష్టం, అసాధ్యం. జనరల్గా మన చిన్నప్పుడు మనం బొమ్మలు గీస్తాం కదా, చిన్నప్పుడు కదా ఏ టైంలోనే చేస్తాం, కానీ గీసేటప్పుడు మాత్రం
ఇంకొకరిది చూసి మనకి ఇస్తే ఖచ్చితంగా ఆ క్వాలిటీ అయితే రాదు, దానికన్నా తక్కువే వస్తుంది. బెటర్ క్వాలిటీ అయితే మాత్రం గ్యారంటీ రాదు. బట్ మన ఇక్కడ ప్రభాస్ని, అల్లు అర్జున్ని, రవితేజ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి నా టెక్నికల్గా మాట్లాడుకున్నా కూడా ఆ సినిమాలు అంత ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో కనిపించట్లే టెక్నికల్ వాల్యూస్లో. ఇంకోటి మనం వీళ్ళకి అలవాటు పడిపోవడం లేదా ఫస్ట్ చూసేయటం వల్ల మనకు అంత ఇంపాక్ట్ రాలేదు. లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ 3 Idiots మూవీ. 3 Idiots మూవీ ఫస్ట్ హిందీలో రిలీజ్ అయింది. హిందీలో చూసేసిన తర్వాత తమిళ్లో చేశారు. నిజంగా తమిళ్లో హిందీ కన్నా బెటర్గా చేసి ఉండొచ్చు, లేదా ఈక్వల్గా చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటవుతుందంటే కంపారిజన్ చేసినప్పుడు ఎప్పుడూ తక్కువగానే కనపడుతుంది ఒకవేళ బాగా వచ్చినా. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ హీరోస్ ఎవరో మనకు తెలియదు కదా, విపరీతంగా కామెడీ అనిపిస్తుంది. మనకి ప్రభాస్ చూస్తే ఒక రేంజ్ కట్అవుట్ కనబడుతుంది, అల్లు అర్జున్ చూస్తే ఆ ఎనర్జీ ఫ్లో ఉంటుంది. ఇంకా రవితేజ అమ్మమ్మ ఫస్ట్ టైం రాజమౌళి డైరెక్షన్ని డామినేట్ చేసిన ఏకైక హీరో అంటే నా పర్సనల్ ఒపీనియన్లో అది రవితేజ అనే చెప్తా. రాజమౌళి స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్, డైరెక్షన్ ఇవన్నీ చూస్తే హీరోల్ని మిగతా అందరినీ డామినేట్ చేస్తుంది చూపించే ప్రాసెస్. కానీ ఒక రవితేజ విషయంలో మాత్రం అది జరగడం. రవితేజ విషయంలో రివర్స్. రవితేజ విషయంలో ఏం జరిగింది అంటే మాత్రం రవితేజ డామినేట్ చేశాడు, రాజమౌళిని డామినేట్ చేశాడు, రాజమౌళి స్టోరీని డామినేట్ చేశాడు అన్ని ఫ్యాక్టర్లోనే. విక్రమార్కుడు సినిమా పరంగా అయితే ఆ అత్తిలి సత్తి క్యారెక్టర్ అయినా, ఈ పోలీస్ క్యారెక్టర్ అయినా కూడా, ఆయన పేరు గుర్తురాలేదు, సూపర్ అసలు చించి ఆరేసాడు. వాట్ ఎవర్ బ్రో, వీకేవి థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. మంచిగా చేసే వీడియో, థ్యాంక్ యూ సో మచ్. అది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఆడియో డిస్టర్బెన్స్లు ఏమైనా ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి. మన కొంచెం రోడ్డు పక్కన స్టూడియోలో పెట్టుకున్నాం, సో అందువల్ల రోడ్ సౌండ్ ఎక్కువ ఉండొచ్చు, లేదా నాయిస్ ఎక్కువ ఉండొచ్చు, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.